హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ అబౌట్ యాక్టింగ్. నేను మీ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. యాక్టింగ్ గురించిన కొన్ని మెలకువలు మీతో పంచుకుంటానని చెప్పాను కదా. ఈరోజు అసలు యాక్టింగ్ అంటే ఏంటి అన్న విషయం మీద ఇంకొక 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఎరా డ్రామాలు ఆడుతున్నావా? గుర్తుపెట్టుకోండి, ఈ యాసలు ఎక్కువైపోయినాయి, ఈయన కొంచెం కంట్రోల్లో ఉంచాలి. ఈ సెంటెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ డ్రామాలుగా ఉందా? ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఆలకాలు ఎక్కువైపోయినాయి, దీని మాట నమ్మకండి. ఈ 4 సెంటెన్సుల్లోనూ డ్రామాలు, నాటకాలు, వాలకాలు, యాసాలు అంటే మన ప్రాంతీయంగా మాట్లాడుకునేటప్పుడు వాడిన పదాలు. ఈ 4 కూడా సమానార్థాన్ని ఇస్తాయి. బేసిక్గా యాక్టింగ్ సంబంధించిన నానార్థాలని చెప్పుకోవచ్చు. మనం యాక్టింగ్ అన్న పదాన్ని సులువుగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, యాక్టింగ్ గురించి యాక్టింగ్ ఈజ్ టు మేక్ బిలీవ్ అని ఒక పెద్ద ఆయన అన్నారు. అంటే యాక్టింగ్ ఈజ్ టు మేక్ బిలీవ్. బేసిక్గా యాక్టింగ్ అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు, నటన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆ యాక్టరు నేను యాక్టర్ని, నేను చెప్పేది అబద్ధం కానీ ఇది నిజమే సుమా అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు యాక్టర్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రేక్షకుడు కూడా నటిస్తాడు. ప్రేక్షకుడు యాక్టర్ ఇద్దరూ కలిసి నటిస్తేనే అది కరెక్ట్గా ముందుకెళ్తుంది. చాలా ఎటకారంగా అనిపిస్తుందా నేను చెప్పే మాట? నాకు తెలుసు. యాక్టర్ కూడా నటిస్తాడంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ ఒక యాక్టర్ నడుస్తుంది అనుకోండి. అంటే వీడు సినిమాకి వచ్చాడని తెలియదా ప్రేక్షకుడికి? నాటకానికి వచ్చాడని తెలియదా? నాటకంలోని ఆ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు నటించే యాక్ట్ ఏదైతే ఉందో అది అబద్ధం అని వాళ్ళకి తెలియదా? అంటే టెంపరీగా అవును నువ్వు చెప్పేది అబద్ధం కానీ ఇది నిజమే సుమా అని టెంపరీగా నమ్మి సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. నువ్వు చెప్పేదంతా నాకు తెలుసు, నీ యాసాలని నాకు తెలుసు అని టెంపరీగా వాడు యాక్టింగ్ చేస్తాడు. అలాగే నేను చెప్పేది అబద్ధం సుమా కానీ ఇది నిజమే, ఒట్టు నిజమే, నన్ను నమ్ము అన్న కాన్సెప్ట్లోనేమో యాక్టర్ ఉంటాడు. ఇలా ఉండటం వల్ల టెంపరీగా ప్రేక్షకుడు ఇది నిజమే అని నమ్మడం వల్ల ఆ యాక్టర్స్ పొందే హావభావాల్ని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని, మూడ్ని ప్రేక్షకుడు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్గా గురైపోయి, అందులో సీన్లో ఏడుపు వచ్చినప్పుడు తను బాధపడి, నవ్వు వచ్చినప్పుడు నవ్వుతూ, ఏదో ఎమోషన్ వచ్చినప్పుడు కోపంగా ఫీల్ అవుతూ, ఆ ఎమోషన్ అన్నింటినీ కూడా ప్రేక్షకుడుగా ఫీల్ అవుతాడు. అదే రియల్ ఎంజాయ్మెంట్. కానీ ఆ ఏడ్చేటప్పుడు ఇది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళు తప్పు చెప్తున్నారు అన్న ఆలోచనలో ఉండడు. అలాగే యాక్టర్ కూడా తెలుసు తను చేసేది నటన, తను చెప్పేదంతా అబద్ధం అని. కానీ టెంపరీగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. ఇన్వాల్వ్ అయిపోయి ఇది నిజమే అనుకొని తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం వల్లే కళ్ళని నీళ్ళు రావటం, బాధపడడం, నవ్వటం ఇవన్నీ జరుగుతాయి. సో బేసిక్గా నటన అంటే, యాక్టింగ్ అంటే అబద్ధం. ఆ అబద్ధాన్ని ఇది నిజం అని రుజువు చేసేలాగా నమ్మించడం, అంతే. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? నటన అంటే ఒక నాటకం సక్సెస్ అయింది, ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం ఏంటి? ప్రేక్షకుడు నటించి నమ్మాడు, నటుడు కూడా నటించి అబద్ధం ఆడాడు, నమ్మేటట్టు చేశాడు. ఈ ఇద్దరి కలయిక వల్లే ఆ నటన అనే యాక్ట్ పరిపూర్ణం అవుతుంది అనమాట. అది నటన గురించి సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు అర్థమై ఉంటే చాలా థ్యాంక్స్. మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.